వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని తెలుగు వ్లాగ్. సో వీడియో స్టార్ట్ చేసే ముందే నేను ఎంత వెయిట్ ఉన్నానో చూపిస్తాను అని చెప్పాను. సో చూపిస్తాను. వెయిట్ చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. నేను కూడా షాక్ అయ్యాను అనమాట. మార్నింగ్ లేస్తూనే వెయిట్ చెక్ చేసుకున్నాను ఎంత ఉంటారో ఏమో అని. సో మార్నింగ్ ఒక 4కి 5కి అలా లేచిన వెంటనే 4:30కి అనుకుంటా 4:30కి లేచాను. లేచిన వెంటనే వెయిట్ చూసుకొని కొద్దిసేపు అలానే ఉండిపోయింది. ఏంటి ఇది 1 డేలో 1 kg పెరిగాను అనేసి. సో నిన్న వీడియో చేసినప్పుడు కూడా కొంచెం తక్కువే అన్నాను. మళ్ళీ ఈ రోజు మార్నింగ్ చూసుకుంటే ఇంకా ఎక్కువ ఉన్నాను అనమాట. సో ఎందుకు వెయిట్ ఇలా ఒకేసారి ఇలా పెరుగుతుందంటే చాలా రీజన్స్ ఉందనమాట. సో పీరియడ్స్ మిస్ అయింది, మళ్ళీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అయింది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మళ్ళీ పీసీఓడి పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, వాటర్ బబుల్స్ ఫామ్ అవ్వడం అంట. అదంతా ఎప్పుడు అవుతుందంటే ఎప్పుడైతే నేను ప్రాపర్ రొటీన్ ఫాలో అవను అప్పుడంతా అలా జరుగుతూనే ఉంటుంది. సో ఇది ఇప్పటికి నేను 2 times క్యూర్ చేసుకోవడం మళ్ళీ తెచ్చుకోవడం, క్యూర్ చేసుకోవడం మళ్ళీ తెచ్చుకోవడం ఇలా చేస్తున్నాను. సో అది కరెక్ట్ కాదు. ఒక ఫ్లో ఫాలో అయ్యేటప్పుడు అదే ఫ్లోలో వెళ్ళాలి. మళ్ళీ వచ్చి మనకి సాల్వ్ అయిపోయిన హెల్త్ ఇష్యూస్ ని మళ్ళీ తెచ్చుకోవడం కరెక్ట్ కాదు. కానీ ఇంకా అది నేను కావాలని చేసింది కాదు. సో ఒకదానికి ఒకటి యాడ్ అవుతూ అలానే రొటీన్ పాడైపోయింది. సో ఇప్పటికీ లేట్ అయింది ఏం లేదు అనేసి ఈసారైనా స్టార్ట్ చేయాలి. అది మళ్ళీ తిరిగి తెచ్చుకోకూడదు అనుకున్నాను లాస్ట్ టైం వచ్చినప్పుడే. ఇంకా అది నా చేతిలో లేకుండా పోయింది. సో మిస్టేక్ అయితే నాది, అంత వెయిట్ పెరగడం. సో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు వెయిట్ ఎంత ఉన్నానో చూపిస్తాను. సో ఇంత వెయిట్ కి వచ్చేసాను అనమాట. మీరు చాలా వరకు చాలా మంది కమెంట్స్ పెడుతూనే ఉన్నారు ఎంత వెయిట్ ఉన్నారు మీరు అనేసి. అప్పుడు కూడా నేను లాస్ట్ చెక్ చేసుకున్న వెయిటే పెడుతున్నాను, రోజు చెక్ చేసుకోవడం లేదు. ఎందుకంటే చెక్ చేసుకున్నానంటే మళ్ళీ ఫీల్ అవుతాను అనేసి చెక్ చేసుకోలేదు, అలానే ఉండిపోయాను. సో ఇప్పటికీ రొటీన్ కొంచెం సెట్ అయింది. ఇంకా రేపటి నుంచి రేపు మార్నింగ్ నుంచి ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో అది ఏ టైమ్ అనేసి మీరు కన్ఫర్మ్ చేయండి నాకు. ఎందుకంటే 7కి కరెక్ట్ గా ఉంటుంది. డే మొత్తం డైట్ చేసినాక 7 లోపల 7:30 లోపల ఎడిట్ చేసి వీడియో పోస్ట్ చేయడానికి. కొందరు ఏమడుతున్నారంటే నెక్స్ట్ డే మార్నింగ్ 10 లోపల అలా మార్నింగ్ 7-8కి అలా పెట్టండి అని. 7-8కి అందరూ పనులు చేసుకోవడంలో హడావిడిగా ఉంటారు, వీడియో చూసేకి అవ్వదు. ఈవినింగ్ 7:30 అలా అనుకోండి, పనులన్నీ అవుతుంది, చూడడానికి అవుతుంది. ఆ వీడియోని రెఫర్ చేసుకొని నెక్స్ట్ డే ఫాలో అవడానికి కూడా అవుతుంది. సో నేను 7:30కి అలా అనుకుంటున్నాను. మీకు ఓకేనా కదా అనేది కమెంట్ చేయండి. సో నా వెయిట్ అయితే ఎవరు గెస్ట్ చేయలేకపోయినారు. అంటే 68.5 ఉంటారని ఎవరు అనుకోరు కదా. సో అలానే ఉంది. ఇది తగ్గుతుందా రేపటికి ఇంకా పెరుగుతుందా అనేసి అనిపిస్తుంది నాదంతే. నేను వెయిట్ నేను ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోస్ చేసేటప్పుడు కూడా చెప్పాను. నా వెయిట్ చూస్తే పెరగడం స్టార్ట్ అయిందంటే చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుంది, తగ్గేది మాత్రం స్లోగా తగ్గుతా ఉంటుంది. తగ్గడానికి కూడా నేను కొన్ని టైమ్స్ తగ్గకుండా వెయిట్ అలానే ఉండిపోతున్నా. తగ్గడానికి కూడా నేను చాలా వర్కౌట్స్ చేసేదాన్ని, చాలా డైట్ చేసేదాన్ని, అలా చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ డైట్ చేస్తే నాకు నచ్చదు అనమాట. డైట్ ప్లస్ వర్కౌట్స్ కాంబినేషన్ నాకు నచ్చుతుంది. డైట్ చేసేకి ఓకే కొద్దిగా టైం ఉండేది, కానీ నాకు వర్కౌట్స్ చేయకుండా డైట్ చేస్తే ఏదో వీక్ గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది, బాడీ యాక్టివ్ గా ఉండదు. సో ఎలానో వర్కౌట్స్ చేయడం లేదు కదా అని డైట్ ని కూడా అలానే వదిలేసి బాగా తినేసి అలా వేసాను. సో ఇప్పుడు నాకే హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయింది అనమాట. హెల్త్ ఇష్యూస్ అంటే ఇంకా మెయిన్ అదే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఇంకా పీసీఓడి ఉండడం. సో ఆ పీసీఓడి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అది వచ్చిందని అప్పుడే ఫేస్ చాలా చేంజ్ అయిపోతుంది. అది కావాలంటే మీరు పాత వీడియోస్ కి చూడండి, చాలా చేంజ్ అయిపోతుంది. బాడీ వచ్చి బాగా ఉబ్బినట్లు అయిపోతుంది. చేతులు బాగా లావ్ అయింది, పొట్ట బాగా వచ్చింది, బాగా ఫేస్ కూడా ఇట్లా అయింది. సో ఇంకా ఇది కన్నా నేను కంట్రోల్ చేయకుండా ఉన్నానంటే నా వెయిట్ 80 వరకు కూడా వెళ్ళిపోతూనే ఉంటుంది. అది సో అది థైరాయిడ్ ఉండే వాళ్ళకి కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి అదే మెయిన్. వాళ్ళు తినకపోయినా కొంచెం తిన్నా కూడా ఏమైనా బుస్సు అని లావ్ అయిపోతారు అనమాట. సో అలా లావ్ అయిపోతారు. ఇంకా నేను ఫీల్ అయ్యాను. మార్నింగ్ అంతా బాగా ఒకలాగా అనిపించింది, ఏంటి ఇలా వెయిట్ పెరుగుతూ వస్తున్నాను ఇంత కష్టపడి డైట్ చేసుకోవడం అనేసి. బట్ ఇట్స్ ఓకే, ఇంకేం చేయలేను, అయిపోయింది దాని గురించి అనేసి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు వీడియో అయితే ఇంకా ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సేమ్ యాస్టీజ్ నేను ఎంత వెయిట్ ఉన్నానో పోస్ట్ చేస్తాను, ఏమేమి తిన్నానో పోస్ట్ చేస్తాను. సో ఎంతెంత వెళ్తున్నానో పోస్ట్ చేస్తాను. మీకు కూడా మోటివేషన్ గా ఉంటుంది. అంటే నా వెయిట్ జర్నీ చూసి చాలా మంది వీడియోస్ చూసి చాలా మంది వాళ్ళ వెయిట్ రెడ్యూస్ చేసుకున్నారు. చాలా మంది కమెంట్స్ కూడా పెట్టారు. సో మీ డైలీ వీడియోస్ చేస్తుంటే మాకు మోటివేషన్ గా ఉంటుంది,
మేము కూడా వెయిట్ రెడ్యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని. సో ఈసారి వెయిట్ పెరిగాను కదా, 68.5 ఉన్నాను. మళ్ళీ ఒకసారి రేపు చెక్ చేసుకుంటాను ఎంత ఉంటాను. ఎక్కువ పెరగకూడదు అనుకుంటాను, ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకూడదు, 69 క్రాస్ అవ్వకూడదు అనుకున్నాను. మళ్ళీ రేపు ఒకసారి మార్నింగ్ వెయిట్ చెక్ చేసి నా డేని స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ 3 kgs మాత్రమే తగ్గాలి. 68.5 ఉన్నాను కదా, ఏమనుకుంటున్నానంటే నేను 67 ఒక 65 కి రావాలని మాత్రమే అనుకుంటున్నా. 65.5 లేదా 66 ఫస్ట్ ఒక 2-3 kgs మాత్రమే, చిన్న చిన్న మైల్ స్టోన్స్ మాత్రమే సెట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ 2-3 kgs మాత్రమే రావాలనుకున్నాను. సో స్ట్రిక్ట్ గా డైట్ చేస్తాను, వర్కౌట్స్ కూడా చేస్తాను. సో ఎన్ని రోజుల్లో ఎంత వెయిట్ తగ్గుతానో చూద్దాం. చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు మీరు వచ్చి వెయిట్ అంత ఫాస్ట్ గా ఎలా తగ్గుతున్నారు అనేసి. సో అదే నేను కన్సిస్టెంట్ గా చేస్తాను. ఏదైనా చేస్తే తగ్గాలి అని ఫిక్స్ అయిపోయానంటే ఇంకా తగ్గేంత వరకు వదలను. మధ్యలో ఇలా ఏదైనా మిస్ అయ్యి ఇలా అవుతూ ఉంటుంది అంతే. సో దానివల్లే వెయిట్ పెరిగాను. కానీ ఈసారి చూడండి, మీరు కూడా నాతో పాటు స్టార్ట్ చేయండి, స్ట్రిక్ట్ గా చేయండి. ఎవరికైనా పీసీఓడి ఉంటే కూడా క్యూర్ చేసుకోండి నాతో పాటు చేసి. ఇప్పుడు నాకు కూడా ఉంది. సో ఆ రిపోర్ట్స్ అన్ని యూట్యూబ్ లో వచ్చి అప్లోడ్ చేయకూడదు, ఐ మీన్ చూపించకూడదు. అది కొత్తగా రూల్స్ వచ్చింది, లేకపోతే మీకు చూపించింటాను ఆ రిపోర్ట్స్ అని. సో అవంతా పెట్టకూడదు. సో ఇప్పుడు నాకు కూడా ఉంది. సో దీనికి వచ్చి మనము ఒక 2 months టైం తీసుకుంటున్నాను నేను. సో వెయిట్ తగ్గితే 2 months కూడా టైం అవసరం లేదు. ఒక 10 kgs వెయిట్ తగ్గాలంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. దానికి ఏ మెడిసిన్స్ అది ఏం అవసరం లేదనమాట. మంచి హెల్తీ ఫుడ్, ఫ్యాట్ కటెడ్ డ్రింక్స్, మంచి ప్రాపర్ స్లీప్, డేలో ఒక వాటర్ మంచిగా తీసుకోవడం అనమాట. ఏం కాదు అనేసి అన్నారు. సో కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట కొద్దిగా పాజిటివ్ కమెంట్స్ చూసి. సో రేపటి నుంచి మళ్ళీ స్ట్రిక్ట్ గా డైట్ స్టార్ట్ చేద్దాము. నేనైతే ఇంకా స్టాప్ చేయలేను, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ తెచ్చుకునే అంత వరకు ఉండకూడదు. సో అలా ఉంది అంటే ఇంకా కొద్దిగా సీరియస్ గా తీసుకోవాలి. మార్నింగ్ కొంచెం తొందరగా లేస్తున్నాను, కొద్దిగా స్లీప్ రొటీన్ కూడా చేంజ్ చేసుకున్నాను అనమాట. నైట్ తొందరగా పడుకుంటే మార్నింగ్ తొందరగా లేస్తా. పిల్లలు ఉండే వాళ్ళు ఒక 1 hour ముందే లేసి వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని వాళ్ళు నిద్రపోయే టైంలో పీస్ఫుల్ గా వర్కౌట్స్ చేసుకోండి. నేను అదే చేస్తున్నాను. వర్కౌట్స్ అయితే పర్టికులర్ గా టైమింగ్ అని లేదు. ముందైతే ఫ్యాట్ కటర్ డ్రింక్ తాగిన తర్వాత వర్కౌట్స్ చేసేదాన్ని. ఇప్పుడు అలా చేయడానికి నాకు టైం లేదు. సో ఏం చేస్తున్నాను అంటే ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వర్కౌట్స్ చేసేస్తున్నాను. ఇంకా లేట్ చేశాను అనుకోండి ఖచ్చితంగా 80 kgs వరకు వెళ్ళిపోతాను. సో నేనైతే ఇప్పుడు 68.5 kgs ఉన్నాను. నా టార్గెట్ వెయిట్ 59 kgs. కానీ ఫస్ట్ ఒక 2-3 kgs మాత్రమే తగ్గాలనుకుంటున్నాను. ఆ 2-3 kgs ఎన్ని రోజుల్లో వెయిట్ రెడ్యూస్ అవుతానో చూస్తాము. సేమ్ నేను 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. వీలైతే మధ్యలో వచ్చి డేకి 1 meal 2 meal కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను. అది నేను అప్డేట్ ఇస్తాను. ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజులు బాగా తినేసి సడన్ గా ఒమాట్ చేశాను అనుకోండి, అది సెట్ అవ్వదు. సో స్లోగానే చేస్తాను. ఇంకా నేను నా అంటే అవుట్ ఫిట్ ఎక్కడ తీసుకుంటున్నాను, నేను వేసుకునే డ్రెస్సులన్నీ చాలా మంది ప్యాంట్స్ అడిగారు కదా, అది గో కలర్స్ అని ఒక వీడియోలో చూపించాను. ఆ షాప్ క్లిప్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియో అయితే ఇంతే. సో ఎవరికైనా పీసీఓడి క్యూర్ అయినాక నెగ్లెక్ట్ చేయొద్దండి, మళ్ళీ అది తిరిగి వస్తుంది. సో దానికి ప్రూఫ్ నేననమాట. సో క్యూర్ అయిపోయింది అనేసి నెగ్లెక్ట్ చేసి రొటీన్ ని పాడు చేసుకోవద్దండి. ఆ రొటీన్ అలానే ట్రై చేయండి. అట్లీస్ట్ 2-3 days పోయినా మళ్ళీ బ్యాక్ టు ఫామ్ లోకి వెళ్ళండి, లేకపోతే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తుంది. ఇలానే వెయిట్ పెరుగుతూ ఉంటారు. అట్లీస్ట్ నేను ఇప్పుడు కొన్ని రోజుల కన్నా రియలైజ్ అయ్యాను. ఇలా రియలైజ్ అవ్వకుండా అట్లే వెళ్ళాలనుకోండి 80, 90, 100 కలా వెళ్ళిపోతారు. కొందరు ఏం తినకపోయినా తక్కువ తిన్నా వెయిట్ పెరిగిపోతారు. కొందరు ఎంత తింటూ ఉన్నా కూడా సన్నగా బాగా యాక్టివ్ గా ఆరోగ్యంగా ఉంటారు అనమాట. సో అందుకనేసి ఎక్కువ పాడు చేసుకోవద్దండి హెల్త్ ని. అలాగా నాకు ఇప్పుడు అలానే అయింది కదా. సో అందుకనే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను డైట్. ఇంకా రేపటి నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలోనే నేను గో కలర్స్ షాప్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఎవరైనా వర్కౌట్స్ చేయాలనుకునే వాళ్ళు ఎంత లావున్నా పర్వాలేదు, గో కలర్స్ లెగిన్స్ కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. మీ సైజ్ చూసుకొని తీసుకొని, చాలా స్ట్రెచబుల్, చాలా క్వాలిటీ, మంచి క్వాలిటీ కూడా ఉంటుంది. ట్రై చేయండి. చేస్తున్నాను. మళ్ళీ రేపటి నుంచి డైట్ లో స్టార్ట్ చేద్దాం. ఎవరెవరు డైట్ చేయాలనుకుంటున్నారో, స్టార్ట్ చేస్తున్నారో, సో థమ్స్ అప్ సింబల్ పెట్టేసి కమెంట్ చేయండి.